నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, డైరెక్ట్ సోది టాపిక్లోకి వెళ్ళిపోతా. సో ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్కి ఎంపీసీ వాళ్ళకి మే 9th నుంచి మే 11th వరకు ఎంసెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తున్నా, ఇవాళ మే 3rd ఉంది. సో ఇంకా మీకు ఒక 3-4 days టైం ఉంది, టెన్షన్ తీసుకోకండి. ఒకవేళ మీరు ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకో, మీకు ఏమేమి టాపిక్స్ చూసుకోవాలా, సో దట్ మీకు ఇంకెక్కువ మార్క్స్ కానీ ఛాన్సెస్ ఉంటాయి, ఏమేమి టాపిక్ నుంచి ఎక్కువ పర్సెంటేజ్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పి చెప్తా. నువ్వు ఇప్పటివరకు ఏం ప్రిపేర్ అయితే లేకుంటే కూడా ఏం టెన్షన్ తీసుకోకు, నీకు ది బెస్ట్ టిప్ ఇస్తాను. నేను పర్సనలీ ఫాలో అయిన టిప్ చెప్తా, అది 100% అక్యురేట్గా పనిచేస్తాడు టిప్ కూడా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు, నా పేరు రామ్ నాయక్ అండ్ నేను 2025 పాస్డ్ అవుట్ ఫ్రమ్ బీవీఆర్ఐటి నర్సాపూర్ కాలేజ్. సో నా ఛానల్లో నేను అన్ని పర్టికులర్ క్యాంపస్ టూర్ చేస్తూ ఉంటా అండ్ ఆల్సో ఎంసెట్ రిలేటెడ్ కంటెంట్ కూడా పెడతా ఉంటా. సో ఛానల్ మంచి అనిపిస్తే మాత్రం ఛానల్ని పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు హెల్ప్ ఉంటుంది. ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయినాక మీకు వెబ్ ఆప్షన్ అని చెప్పి, కాలేజ్ అలాట్మెంట్ అని చెప్పి చాలా ప్రాసెస్ ఉంటాయి. సో నా ఛానల్లో మొత్తం ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేస్తా. సో కంటెంట్ వస్తే మాత్రం పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ వీడియోలో మనం మొత్తం 2 కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ని డివైడ్ చేస్తాం అన్నట్టు. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఎంసెట్కి కొంచెం ప్రిపేర్ అవుతారు, ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది వాళ్ళకు, ఆ కేటగిరీ ఫస్ట్ పీపుల్. సో సెకండ్ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే అసలు ఏం నాలెడ్జ్ లేదు, ఎంసెట్ గురించి ఏదో అప్లై చేసారు, ఎగ్జామ్ రాయాలని చెప్పి అనుకుంటున్నాము, అట్లాంటి వాళ్ళకు సెకండ్ కేటగిరీ డివైడ్ చేద్దాము. సెకండ్ కేటగిరీలోకి మాత్రం ది బెస్ట్ టిప్ ఇస్తా, సో వెయిట్ చేయండి అంతవరకు. ఫస్ట్ కేటగిరీ దగ్గరకు వద్దాం. ఒకవేళ మీరు ఫస్ట్ కేటగిరీలో ఉండి మంచిగా ప్రిపేర్ అవుతారు అనుకో, నేను కొన్ని టాపిక్స్ చెప్తా. టాపిక్స్ చెప్పబోయే ముందు, ఎంసెట్ ఎగ్జామ్ అనేది మొత్తం 160 మార్క్స్ ఉంటుంది, ఓకేనా. 160 మార్క్స్లో M1, M2 ఫిజిక్స్ కెమిస్ట్రీ, మొత్తం ఎంపీసీ వాళ్ళకు 4 సబ్జెక్టులు ఉంటాయి, M1, M2 ఫిజిక్స్ కెమిస్ట్రీ. సో అది గుర్తుపెట్టుకోండి. మొత్తం మ్యాథ్స్ M1, M2 కలిపి 80 మార్క్స్ ఉంటుంది అండ్ ఫిజిక్స్ 40 అండ్ కెమిస్ట్రీ 40, మొత్తం 160 మార్క్స్ ఉంటాయి. ఆ 160 మార్క్స్లో మీరు జస్ట్ 80 to 90 మార్క్స్ తీసుకుంటే మాత్రం మీకు బిలో 10,000 ర్యాంక్ వస్తుంది. బిలో 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు మొత్తం కాలేజ్ ఫీ అనేది ఫ్రీ ఉంటుంది అన్నట్టు, అర్థమైందా. సో వాళ్ళ కాలేజ్ ఫీ ఏమి ఉండదు, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది వాళ్ళకు. అండ్ ఆల్సో SC, ST క్యాండిడేట్స్ ఉంటారు చూసినా, వాళ్ళకు ర్యాంక్ ఎంత అయినా రాని వాళ్ళకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది, వాళ్ళకి అసలు ఫీ కట్టాల్సిన అవసరం ఉండదు, మొత్తం గవర్నమెంట్ కట్టుకుంటుంది. మిగతా కేటగిరీస్ వాళ్ళకు బిలో 10,000 వస్తే మాత్రం ఫుల్ ఫీ ఉంటుంది రియంబర్స్మెంట్, ఓకేనా. సో అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఫస్ట్ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్, ఎంసెట్కి దగ్గర ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి మెయిన్ మ్యాథ్స్లో మాత్రం మీరు ఆల్జీబ్రా అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ మంచిగా చూసుకోండి, అండ్ ఫంక్షన్స్ అండ్ ఆల్సో కోఆర్డినేట్ జామెట్రీ మంచిగా చూసుకోండి, అండ్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ మంచిగా చూసుకోండి. నేను డిస్ప్లే చేస్తూ ఉంటాను స్క్రీన్ పైన, సో దట్ మీకు ఏ టాపిక్ నుంచి మనకి ఎంత పర్సెంటేజ్ క్వశ్చన్స్ రానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు అన్ని హరిబరిలో మొత్తం అన్ని నేర్చుకుంటా అనుకుంటే మాత్రం అది కాదు. సో స్మార్ట్ అప్రోచ్ ఉండాలి మీరు మంచిగా చదువుకునే వాళ్ళకు. సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్స్ మాత్రం మీకు హెల్ప్ అవుతాయి చాలా. సో మ్యాథ్స్లో మాత్రం ఇప్పుడు చెప్పిన టాపిక్స్ నేను డిస్ప్లే పైన పెడతా స్క్రీన్ పైన, మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి దానికి. అండ్ ఆల్సో మీకు ఫిజిక్స్లో మాత్రం మెయిన్ మొత్తం 3 టాపిక్స్ మాత్రం పక్కా కవర్ చేసుకోండి. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మెకానిజం అన్నట్టు, అండ్ సెకండ్ టాపిక్స్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి థర్మోడైనమిక్స్, ఓకేనా. ఈ 3 టాపిక్స్ చూసుకున్నాం, నేను ఇంకా మిగతా టాపిక్స్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, స్క్రీన్ షాట్ తీసుకో. సో ఈ 3 టాపిక్స్ మాత్రం పక్కా టచ్, ఎందుకంటే ఈ 3 టాపిక్స్లో చాలా వెయిటేజ్ ఉంది. అండ్ కెమిస్ట్రీకి వచ్చేసి మెయిన్ మొత్తం 3 టాపిక్స్ లేకపోతే 2 టాపిక్స్ చూసుకోండి సరిపోతుంది. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫిజికల్ కెమిస్ట్రీ కోర్ ఉంటుంది, అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఇన్ఆర్గానిక్ అండ్ పీరియాడిక్ కెమిస్ట్రీ చూసుకోండి, అవి సరిపోతాయి మీకు కెమిస్ట్రీలో. సో ఇవి టాపిక్స్ అన్నట్టు నేను డిస్ప్లే చేస్తా పైన స్క్రీన్ పైన, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ టాపిక్స్ మొత్తం ఒకసారి రిఫర్ చేసుకుంటే మీకు చాలా మంచి మార్క్స్ వస్తుంది. ఒకవేళ మీరు మంచి చదువుతారు కాబట్టి బిలో 10,000 ర్యాంక్ వస్తే మీకు ఇంకా ఈజీ ఉంటుంది, మీకు అసలు కాలేజ్ ఫీ అని ఉండదు, మంచి టాప్ కాలేజ్ ర్యాంక్ వస్తుంది, మంచి టాప్ కాలేజ్ సీట్ వస్తుంది, కాలేజ్ ఫీ ఉండదు, మొత్తం ఫ్రీకి చదువుకోవచ్చు. సో అదే అన్నట్టు మంచిగా ఫస్ట్ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్కి. ఇప్పుడు సెకండ్ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్కి మంచిగా చెప్తా, మంచిగా వినండి, ఓకేనా. సో ఇన్ని రోజులు టైం పాస్ చేసారు, ఇట్స్ ఓకే. సో ఇన్ని రోజులు మీరు టైం పాస్ చేసారు, ఫుల్ ఎంజాయ్ చేసారు, ఇట్స్ ఓకే, యాక్సెప్ట్ ఇట్, ఓకేనా. ఫస్ట్ థింగ్ ఫస్ట్. సో ఇప్పుడు మీకు ఎగ్జామ్ 9 నుంచి 11th వరకు ఉంది. 9 నుంచి 11th వరకు మీకు ఏ రోజు ఎగ్జామ్ పడి ఉంటుందో మీకే తెలిసి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, మీరు ఎగ్జామ్ కాల్ పోయే ముందు చాలా స్ట్రెస్తోని మనం ఏం చదవాలి, ఏం చేయాలో ఏమో అని చెప్పి ఆగమాగం మాకండి, కూల్ అండి, శాంతితో వెళ్ళండి. ఎగ్జామ్ వాళ్ళకి పోయినాక జస్ట్ కూర్చోండి, మంచిగా కూర్చున్నాక క్వశ్చన్ పేపర్ని చూడండి ఒకసారి. మీకు ఎన్ని ఆప్షన్స్ వస్తే అన్ని ఆప్షన్ పెట్టండి. మీకు ఒక్క ఆప్షన్ కూడా వస్తలేదు అనుకో, లైట్ తీసుకో, ఏం చేయ తెలుసా, నువ్వు సరిగా కూర్చో, ఆప్షన్స్ చూడు. నీకు క్వశ్చన్తో సంబంధం ఉండదు, ఎందుకంటే నీకు క్వశ్చనే తెలియదు, నువ్వు ఆన్సర్ ఏం పెడతావు, నీకు ఆప్షన్తోనే సంబంధం ఇప్పుడు ఇక్కడ, నీకు ఏం రాదు కాబట్టి. సో క్వశ్చన్ పేపర్ చూసినాక నీకు మ్యాథ్స్లో 0 లేకపోతే 1 అని ఉందనుకో ఆప్షన్లో, 90% ఆఫ్ ద టైమ్స్ అదే కరెక్ట్ ఉంటుంది. 0 లేకపోతే 1 వచ్చిందనుకో కళ్ళు మూసుకొని అది పెట్టేసాయి ఆప్షన్, అర్థమైందా. 0, 1 ఉంటే మాత్రం పెట్టేసాయి మ్యాథ్స్లో. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎట్లా తెలుసా, పెద్దగా ఒక క్వశ్చన్ ఇస్తాడు రా, ఆ క్వశ్చన్ కింద మొత్తం 4 ఆప్షన్స్ ఇస్తాడు నీకు. ఆ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్స్కి అయితే మంచిగా డిస్క్రైబ్ చేసిండో 100కి 200% అదే ఆప్షన్ ఉంటుంది, అర్థమైందా. ఎక్కువ డీటెయిల్గా ఏ ఆప్షన్ అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుందో అదే ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది ఫిజిక్స్లో కెమిస్ట్రీలో. సో ఒకవేళ నీకు ఫిజిక్స్లో కెమిస్ట్రీలో 0, 1 వచ్చింది అనుకో, బ్లైండ్గా అదే పెట్టేస్తాయి, ఎక్కువ థింక్ చేసుకోక దాని గురించి. సో అట్లా మొత్తం పెట్టినాక చూసుకో ఒకసారి ఎన్ని పెట్టినావు ఏం కథ అని చెప్పి. ఒకవేళ 50 పెట్టి ఉంటావు, ఒకవేళ 60 పెట్టి ఉంటావు, అందులో చూసుకో ఏ ఆప్షన్ ఎక్కువ పెట్టినావు, ఆప్షన్ ఏ పెట్టినావు ఎక్కువ. సో ఆప్షన్ ఏ నెక్స్ట్ దానికి ఆప్షన్ ఏ పెట్టకు, మిగతా క్వశ్చన్ల కన్నట్టుగా ఏదైనా ఒకటే ఆప్షన్ పెట్టు. అన్ని బీబీ పెట్టుకుంటే వెళ్ళిపోతావా, లేకపోతే CC పెట్టుకుంటే వెళ్ళిపోతావా, నీ ఇష్టం.
సో మొత్తానికి ఎట్లుంటుంది అంటే బేసిక్గా మొత్తం నీకు 160 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో 40 క్వశ్చన్స్ ఆప్షన్ ఏ ఉంటుంది, 40 క్వశ్చన్ ఆప్షన్ బి ఉంటుంది, 40 సి ఉంటుంది, 40 డి ఉంటుంది, మొత్తం 160 అయిపోతాయి నీకు అక్కడ. అర్థమైందా? సో ఒకవేళ నువ్వు పెట్టిన దాంట్లో 35-40 క్వశ్చన్స్ నీకు ఆప్షన్ ఏ కరెక్ట్ ఉంది అనుకో, ఇంకా నీకు హై ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి కానీ. సో అందుకోసం నువ్వు ఏం చేయాలంటే ఏదైనా ఒకటే పెట్టు, లైన్గా పెట్టేసి బి పెట్టుకుంటావా, సి పెట్టుకుంటావా, డి పెట్టుకుంటావా నీ ఇష్టం. సో అట్లా ఫాలో అవ్వ. అంతేగాని ఏ పెట్టి బి పెట్టి సి పెట్టి డి పెట్టి అట్లా పెట్టినావు అనుకో నీకు నెగిటివ్లో మార్క్స్ వస్తాయి. చెప్తున్నా కదా, నా ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా. సో అట్లా మాత్రం అస్సలు పెట్టకు. ఫస్ట్ నువ్వు పెట్టిన దాంట్లో మంచి చూసుకో, ఏది ఎక్కువ ఉంది, ఆప్షన్ ఏ ఎక్కువ ఉంది అయితే ఆప్షన్ ఏ ఇంకా పెట్టకు, మిగతా క్వశ్చన్లకు వదిలేసాయి ఆప్షన్ ఏకి. ఇంకా ఆప్షన్ బి, సి, డి అట్లా ఏదైనా పెట్టుకో నీ ఇష్టం. సో అట్లా వేస్తే మాత్రం నీకు పక్క ట్రస్ట్ మీ మంచి ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. సో ఆగమాగం చేసినాక ఏ పెట్టి బి, సి, డి అట్లా పెట్టుకుంటూ పోతే మాత్రం రాదు. సో ఒకవేళ సీట్ రాకపోతే మాత్రం మేనేజ్మెంట్లో సీట్ తీసుకోవాలంటే చాలా పైసలు అయిపోతాయి, ట్రస్ట్ మీ. సో ఏం టెన్షన్ తీసుకోకుండా కూల్ ఉండి మంచిగా ఆప్షన్ ఏ పెట్టేసినాం అనుకో, ఆప్షన్ ఏ వదిలేసి నెక్స్ట్ బి అని పెట్టుకుంటావా, సి అని పెట్టుకుంటావా, డి అని పెట్టుకుంటావా, ఒకటే పెట్టుకుంటే వెళ్ళిపో. మొత్తం ఎన్ని ఉంటే అన్ని ఆప్షన్స్ మొత్తం ఒకటే క్వశ్చన్ పెట్టుకుంటే వెళ్ళిపో. సో ఈ ప్రాసెసర్ ఫాలోగా. సో ఒకవేళ ఇది ఫాలో అయితే నీకు మంచి ర్యాంక్ వస్తుంది. దాని తర్వాత ప్రాసెస్ నీకు వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టుకోవాలో ఏం కథ మొత్తం నీట్ అండ్ క్లీన్గా నేను మంచిగా చెప్తా. సో అది ముచ్చట. ఇఫ్ పాసిబుల్ ఒకవేళ 5 రోజు కూడా ఒక వీడియో పెట్టినకే చూస్తా. సో అది ముచ్చట. అండ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకవేళ కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకో. సో ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసి, సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎట్లా రాజధాని ఏం కథ అని చెప్పి. సో అది ముచ్చట. బై.